అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ రెండు విషపు ఎల్లో పత్రికలు, ఒకటి ఈనాడు, రెండు ఆంధ్రజ్యోతి. ఈ రెండు, ఆ ఈనాడు కిరణ్ కానీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కానీ వార్తలు రాసేటప్పుడు ఎలాంటి శాడిజాన్ని పొందుతారు అనేది మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. ఈరోజు ఆ వార్తలు ఎలా రాశారు, ఏ విధమైనటువంటి పైశాచిక ఆనందాన్ని పొందుతూ ప్రజల మెదడులోకి విషాన్ని ఎక్కించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారనేది ఒక్కసారి మనం ఈరోజు చూద్దాం. మరొక తప్పుడు స్టేట్మెంటు మరొకసారి రిపీట్ చేస్తూ నారా లోకేష్ గారు, అర్హులందరూ ఉన్నా అందరికీ తల్లి వందనం అనేటటువంటి ఒక ఫాల్స్ స్టేట్మెంట్, ఒక మోసపూరితమైనటువంటి ప్రకటన, ప్రజలను వంచిస్తున్నటువంటి ప్రకటన. అర్హులందరూ ఉన్నా అందరికీ తల్లికి వందనం ఎక్కడిచ్చారు? 2000 నా బ్యాంక్ ఖాతాలో పడినట్టు నిరూపించలేకపోతే తీవ్ర పరిణామాలు. పిల్లల్ని ప్రభుత్వ బడిలో చేర్చాలని తల్లిదండ్రులు కోరుతున్న తల్లికి వందనం పథకంపై నారా లోకేష్, ఆ లక్ష్యం సాధించలేకపోయా, నిరూపించకపోతే తీవ్ర పరిణామాలు. తల్లికి వందనం, తల్లికి ఆనందం. ఈయన ఆంధ్రజ్యోతి అయితే తల్లికి ఆనందం, సంతాన లక్ష్మికి లక్ష్మీ కటాక్షం, కూటమి సర్కారుకు వందనం, వందనం అభివందనం, వందనం అభివందనం. ఎవరికి వందనం, ఎవరికి అభివందనం చేయాలి? అసలు రాయడానికి వార్తను జగన్ హయాంలో ఇంటికి ఒకరికి, నేడు చదువుకుంటున్న వారందరికీ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధుల జమ. 3 పిల్లలు ఉన్నవారు 2 లక్షలకు పైగా, 4 పిల్లలు ఉన్నవారు భారీగానే 20,000 మంది ఉన్నారు. 4 పిల్లలు ఉన్నాడు, భారీగా ఏడన్నారు. తల్లికి 100 నిధులు జమ దాదాపుగా పూర్తి. వదినా నీ అకౌంట్లో డబ్బులు పడ్డాయా? పక్కీదులో మా బంధువులు ఉన్నారు, 39,000 పడ్డాయట. పిల్లల స్కూల్ ఫీజు కోసం అప్పు చేయాల్సిన అవసరం తప్పిపోయింది. సైకిల్పై స్కూల్కి వెళ్ళాలని పెద్దోడి ఆశ, కొనిచ్చేస్తా, చిన్నవాడికి సైకిల్పై తీసుకెళ్తా. మరి పోయినాడు అప్పు చేసింది. వదినా నీ అకౌంట్లో డబ్బులు పడ్డాయా? పోయినాడు నా అకౌంట్లో పడలేదు వదినా, ఈ ఏడాది కూడా నా అకౌంట్లో పడలేదు. అయినా 15,000 ఇస్తా అని 13,000 ఇచ్చారు. మరి ఈ సంవత్సరం అప్పులు చేసే పిల్లల స్కూల్ ఫీజు కోసం అప్పు చేయాల్సిన అవసరం తప్పిపోయింది అన్నారు కదా. మరి గడిచిన నెల చేసిన అప్పు అది కూడా రాయాలి కదా. బూత్కిట్టు గడిచిన నెలది అప్పు చేశారు కదా, మరి అప్పు వడ్డీ ఎవరు చెల్లిస్తారు? అది కూడా రాయాలి కదా. మోసం చేసింది, నీకు 15, నీకు 15, నీకు 15, 15 ఒక ఏడాది గోవిందా. ఇప్పుడు నీకు 15 ప్లేస్లో నీకు 13 వచ్చింది, అది కూడా కొంతమందికి వచ్చింది. మరి దాన్ని కూడా రాయాలి కదా. మరి పిల్లల స్కూల్ ఫీజు కోసం అప్పు చేయాల్సిన అవసరం తప్పిపోయిందని, మరి అప్పు లాస్ట్ ఇయర్ చేసిన అప్పు రాష్ట్రంలో ఎక్కడ చూసినా, ఏ పల్లెల్లో తల్లులను పలకరించినా ఇవే ముచ్చట్లు. తల్లికి 100 నిధులు జమ అయిపోయి అసలు చాలా ఆనందంగా ఉన్నారంట, మామూలు ఆనందంగా లేరంట. అసలు ఎవరికి వచ్చింది తల్లికి 100? ఎట్లా ఆనందంగా ఉంటారు? ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారమే ఒక పిల్లవాడు ఉన్నటువంటి కుటుంబాలు 18,55,760. మరి వీళ్ళకి ఆనందం ఉందా? ఎందుకంటే పోయిన సంవత్సరం మీరు ఇస్తానన్నటువంటి 15,000 రాలా, ఎలా ఆనందం ఉంటుంది? ఈ సంవత్సరం మీరు ఇస్తానన్నటువంటి 15,000లో కేవలం 13,000 వచ్చినాయి. దాంట్లో కూడా కోతలు, కొంతమందికి రాలా. ఇంకా అదేవిధంగా ఇద్దరు పిల్లలున్న కుటుంబాలకు పోయిన సంవత్సరం ఎంత రావాలి? 2 15లో 30,000 రావాలి. ఆనందం ఉందా? మరి ఈ సంవత్సరం 2 × 15 చొప్పున 30,000 రావాలి. కానీ 2 × 13 చొప్పున 26,000 వచ్చినాయి. 4,000 కోత. పోయిన సంవత్సరం 30 + 4 34,000 కోత. 14,55,322 కుటుంబాల్లో. మరి ఎలా ఉంటుంది? అలా అసలు చెప్పడానికన్నా కొంచెం అర్థం ఉండాలి కదా. అసలు మొత్తం రాష్ట్రం అంతా సంతోషంగా ఉందంట. ఈరోజు మీరు చూస్తే ఏదైతే 13,325 మంది గ్రామ సర్పంచులకి అమ్మకు వందనం రాల, వాళ్ళ గౌరవ వేతనం 3,000 రూపాయలు. అదేవిధంగా 9,000 ఎంపీటీసీలు, 660 జడ్పీటీసీలు, 660 ఎంపీపీలు, వీళ్ళ గౌరవ వేతనం 6,000 రూపాయల లోపు ఉంటుంది నెలకి. సో వీళ్ళల్లో 50% SC ST BC మైనార్టీలే ఉన్నారు, సర్పంచులుగా కావచ్చు, ఏదైతే ఎంపీటీసీ జడ్పీటీసీలు కాదు. వీళ్ళ గౌరవ వేతనం మొత్తం 3,000 నుంచి 6,000 లోపు. వీళ్ళకి ఒక్కళ్ళకు కూడా అమ్మ వందనం రాలా. మరి ఎలా ఆనందంగా ఉంటారు? కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి అమ్మ వందనం రాలా. ఎందుకంటే మీరు ప్రతి ఒక్క విద్యార్థికి అని చెప్పారు, మీరు చెప్పిన లెక్కల ప్రకారం. పారిశుద్ధ్య కార్మికుల పిల్లలకి రాలా, మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల పిల్లలకి రాలా. మరి ఎవరు ఆనందంగా ఉంటారు? అమ్మలు ఆనందంగా ఉంటారా? పిల్లలు ఆనందంగా ఉంటారా? రెండవది, ఫీజు రియంబర్స్మెంట్ వస్తే అమ్మ ఒడి ఎవరంట ఇంట్లో. అసలు ఫీజు రియంబర్స్మెంట్ రాలా, ఇప్పుడు అమ్మ వందనం, తల్లికి వందనం రాలా. ప్రైవేట్ స్కూల్లో తల్లులకి ఇవ్వకుండా డైరెక్ట్గా మేనేజ్మెంట్ నారాయణ కాలేజీలు
కాలేజీల అకౌంట్లో, చైతన్య కాలేజీల అకౌంట్లో వేస్తున్నారంట. మరి ఎవరు ఆనందంగా ఉంటారు? తల్లులు పిల్లలు ఆనందంగా ఉంటారా? ఇది విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘించినట్టు కదా. ఇటంటికి సమాధానం చెప్పాలి కదా. 15వ ఆర్థిక సంఘం నిధులు ఏదైతే ఉన్నాయో కేంద్రం ఇచ్చినటువంటి ఆ నిధుల్ని ఇప్పుడు దీనికి మళ్లించారని ఆల్రెడీ మన 11 మండలాల్లో, ఏదైతే పాడేరు దగ్గర 11 మండలాలకు సంబంధించిన గ్రామ సర్పంచులు ఆల్రెడీ రోడ్డెక్కి నిరసన తెలియజేస్తున్నారు. మరి దీనికి సమాధానం చెప్పాలి కదా. నారా లోకేష్ గారు సవాళ్ళు విసురుతున్నారు. ఆయన చదువు కొనుక్కున్నాడు కాబట్టి ఆయనకి తెలియదు చదువుకునేటటువంటి పిల్లలకు ఉన్నటువంటి వాల్యూ ఏంటనేది. మేము 87,41,885 మంది పిల్లలు ఉన్నారని చెప్పి UDISE అంటే యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్, అంటే తెలుగులో విద్య కోసం ఏకీకృత జిల్లా సమాచార వ్యవస్థ అని ఒకటి ఉంటుంది. దీని లెక్కల ప్రకారం 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకునేటటువంటి విద్యార్థులు 87,41,885 మంది ఉన్నారు. దీనికి నిన్న విలేకరులు అడిగితే, ఏదైతే నారా లోకేష్ గారికి నాలెడ్జ్ లేదు కదా, చదువుకోలేదు కదా. ఇప్పుడు ఆయన చదువు కొనుక్కుంటే ఎట్లా వస్తుంది? సత్యం రామలింగరాజు గారి ద్వారా స్టాన్ఫోర్డ్లో చదువు కొనుక్కున్నాడు కాబట్టి ఆయనకు తెలియదు. UDISE అంటే ఏంటో తెలియదు, దాంట్లో ఏం లెక్కలు ఉంటాయో తెలియదు. ఆయన చెప్తాడు ప్రీ ప్రైమరీ, LKG, UKG కూడా ఆ లిస్టులో ఇచ్చారంటాడు. UDISEలో ప్రీ ప్రైమరీ కానీ, LKG కానీ, UKG లిస్టు ఉండదు మిస్టర్ చదువు కొనుక్కున్నటువంటి నారా లోకేష్ గారు. సో మీరు 67,27,000 మందికే ఇస్తున్నా ఉంటున్నారంటే దాదాపు 20 లక్షల మందికి పైగా ఇక్కడ కోత పెట్టారు అనేది వాస్తవం. సో ముందు దానికి సమాధానం చెప్పండి. ఛాలెంజ్ల తర్వాత విస్తృతులు కానీ 2,000 రూపాయలు మేము తీసుకున్నామని సవాలు విసురుతున్నాం అంటున్నారు కదా. మీరు అన్నారు కదా అప్పుడు పెరిగినప్పుడు అప్పుడు ఆ నీతి వాక్యాలు ఏమైనాయి? ఓ సైకో ఆ సైకో అని పిచ్చి వాగుడు వాగారు కదా. సో మేము మొదటి ఏడాది 15,000 ఇచ్చాం, రెండో ఏడాది 14,000 ఇచ్చాం, మూడో ఏడాది, నాలుగో ఏడాది ఏదైతే 13,000 ఇచ్చాం. మేము మళ్ళీ జూన్కి ఇవ్వాల్సినటువంటి టైంలో మేము దిగిపోయాం. సో మేము ఎంతమంది తల్లులు ఉంటే అంతమందికి ఇచ్చాం. కానీ మీరు ఈరోజు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇవ్వటం లేదు. ఒక ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు, ఇంకో ఏడాది 2,000 కోత పెట్టారు. ఇది మాత్రం క్లియర్. అనేక మందికి ఎగ్గొట్టారు అనేది ఇప్పుడు ఈ చెప్పినటువంటి లెక్కల ప్రకారం క్లియర్గా ఉంది. ఇప్పుడు తల్లులకు కూడా వెన్నుపోటు పొడిచారు, తల్లులను కూడా వంచారు, తల్లులను కూడా నట్టేట ముంచారు, తల్లులను కూడా వంచన చేశారనేది ఇక్కడ మరోసారి అర్థమవుతుంది నారా లోకేష్ గారు. కొమ్మినేని శ్రీనివాసరావు గారికి బెయిల్కి సంబంధించినటువంటి అంశం. ఆంధ్రజ్యోతి, జాగ్రత్తగా ఉండండి, అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు చేయొద్దు, డిబేట్లోని వారు చేయకూడదు, సాక్షి యాంకర్ కొమ్మినేనికి సుప్రీం హెచ్చరిక, రాజధానిపై అసభ్య వ్యాఖ్యల కేసులో జైలు నుంచి విడుదలకు ఆదేశం, ట్రయల్ కోర్టు షరతులకు లోబడి బెయిల్. చాలా జాగ్రత్తగా ఉండమని సీరియస్ వార్నింగ్ ఇచ్చిందని రాశారు ఆంధ్రజ్యోతిలో. ఈనాడులోనేమో కొమ్మినేనికి బెయిల్ మంజూరు, ట్రయల్ కోర్టు షరతులకు లోబడి విడుదలకు చేయాలని ఆదేశం, అనుచిత వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని సుప్రీంకోర్టు హెచ్చరిక. ఇక్కడ హెచ్చరిక సుప్రీంకోర్టు, అక్కడ హెచ్చరిక. ఆ సుప్రీంకోర్టు ఎవరిని హెచ్చరించింది? ఇంతకీ కొమ్మినేని గారిని హెచ్చరించిందా, లేంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించిందా? అసలు వార్త ఏంటి, అది జరిగినటువంటి వాదనలు ఏంటి, మీరు రాసేటటువంటిది ఏంటి? లోపల మ్యాటర్లోకి వెళ్తే చూడండి, రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహిత్కి సిద్ధార్థ లుద్రా, ఒకవేళ 2 కోట్లు ఉంటుంది అనుకుంటా. కొమ్మినేని తరపున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ్ దవే, పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. కొమ్మినేని అభ్యంతరక వ్యాఖ్యలు చేయలేదని, లైవ్ డిబేట్లో మరొకరు చేసిన వ్యాఖ్యలు ఆయన బాధ్యుడిగా చేయలేమని దవే అన్నారు. ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని ప్రోత్సహించారని, నవ్వుతూ వాటిని సమర్థించేలా మాట్లాడారని ముకుల్ రోహిత్కి సిద్ధార్థ్ లుద్రా ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఇతరులు చేసిన వ్యాఖ్యలకు పిటిషన్ ఎలా అరెస్ట్ చేస్తారని కోర్టు ప్రశ్నించింది. ఎవరైనా అసభ్యపరమైన యాక్ట్ చేస్తే మనం దాన్ని నవ్వుతూ తేలిగ్గా తీసుకుంటాం, వాటిని సాకుట్రదారులుగా పరిగణించలేమని చెప్పి జస్టిస్ మన్మోహన్ పేర్కొన్నారు. దీంతో జస్టిస్ మిశ్రా ఏకీభవించారు. కొమ్మినేని విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. 8 వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఇక్కడ కొమ్మినేని గారిని ఎక్కడ హెచ్చరించారు? నోటీసులు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి 8 వారాల్లో వివరణిమ్మని. సో దానికి కొమ్మినేనికి సుప్రీం హెచ్చరిక అంట. రాజధానిపై అసభ్య వ్యాఖ్యలు ఎవరు చేశారు? అసభ్య వ్యాఖ్యలు కొమ్మినేని గారు చేయలేదు కదా. కానీ మీ వార్తలు ఎలా ఉంటాయో చూడండి. నిన్న ప్రజాస్వామ్యం గెలిచిన రోజు మీడియా అనేది 4th ఎస్టేట్గా ఉన్నటువంటి మీడియాకి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక ఉత్తమమైనటువంటి తీర్పు నిన్న. ఇది బెంచ్ మార్క్ తీర్పు. సుప్రీం ఆదేశాలు నిజంగా చంద్రబాబు నాయుడికి పెద్ద చెంపపెట్టు. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అంతమొందించడానికి ఇచ్చినటువంటి తీర్పుగా చెప్పాలి. ఎడాపెడ అక్రమ అరెస్టులపై చెంపదెబ్బ పడ్డట్టుగా దీన్ని భావించాలి. వాక్ స్వాతంత్రాన్ని రక్షించినని నవ్వడం నేరమా, నవ్వితే అరెస్ట్ చేసేస్తారంటే మండిపాటు సుప్రీంకోర్టు. కానీ అసలు వీళ్ళు రాసింది చూడండి, కొమ్మినేని గారిపై మండిపాటు, కొమ్మినేని గారిని హెచ్చరించారని రాశారు. అసలు వార్త ఏంటి? బూతు పత్రికలు రాసేటటువంటిది ఏంటి?
అనేది మీరు ఒకసారి గమనించండి. చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని ఎలా మభ్యపెడతాడంటే ఒక వెరైటీ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటాడు. జీవితంలో ఇవి జరగవు. చంద్రబాబు నాయుడు గారి జీవితంలో జీవితాంతం ఆయన పరిపాలించినా ఇవి జరగవు. అట్లాంటి స్టేట్మెంట్లు ఇస్తాడు. ఒకటి సంపద సృష్టి, ఆదాయాన్ని పెంచుతా, మీకు సుపరిపాలన అందిస్తా. ఇప్పుడు చూడండి, సుపరిపాలనలో తొల్లెడుగంట, ఏడాదిలో సుపరిపాలన అందించారా? ఎంత దారుణమైనటువంటి మోసం చంద్రబాబు నాయుడు గారు. నెల రోజులు ఇంటింటికి వెళ్ళి కూటమి విజయాన్ని వివరించండి. జులైలో పార్టీ నేతలు కార్యకర్తలకు శిక్షణ, ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి, ఏడాదిలోపే ముఖ్యమైన పథకాలన్నీ అమలు. ఏం పథకాలు అమలు చేశారు? ముఖ్యమైన పథకాలు ఆడబిడ్డ నిధి ఇచ్చారా? ఏదైతే నీకు 15 మొదటి ఏడాది ఇచ్చారా? నీకు 15 మొదటి ఏడాది వల్ల నీకు 15 మొదటి ఏడాది పోయింది. రెండో ఏడాది వచ్చినప్పుడు కొంతమందికి అది కూడా నీకు 13 అయ్యింది. ఏదైతే నీకు 18 ఆడబెట్టినది మొదటి ఏడాది 0, రెండో ఏడాది గుండు 0. నీకు 20 రైతులు మొదటి ఏడాది గుండు 0, రెండో ఏడాది ఇంకా రాలా. మరి మొదటి ఏడాదిలో సుపరిపాలన అంట. నీకు 36 నిరుద్యోగ వృత్తి, మొదటి ఏడాది గుండు 0, రెండో ఏడాది గుండు 0. మరి మొదటి ఏడాది సుపరిపాలన అంట. 3 గ్యాస్ కలెక్షన్లు, ఒక గ్యాస్ కలెక్షన్ ఇచ్చారు, అది కూడా కొంతమందికి ఇచ్చారు, అవి కూడా ఇంకా డబ్బులు రాలా. ఉచిత బస్సు పోయింది. ఈ సూపర్ 6లో ఏ పథకం ఇచ్చారని మీరు ప్రధానమైన హామీలు నెరవేర్చామని చెప్పి ఇంటింటికి వెళ్తారు. తీసుకొని వెళ్ళండి. ఇవన్నీ ఇచ్చేసామని చెప్పి నిన్న మీరు ఏదైతే ట్విట్టర్లో పెట్టారు కదా, నిన్న మీ అఫీషియల్ పేజ్లో ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం నెరవేర్చిన హామీలను 142 లిస్టు పెట్టారు కదా, ఈ లిస్ట్ ఎత్తుకెళ్ళి ఒకసారి ప్రజలకి ఒకటి వివరించండి. అక్కడ చెబుతారు మీ పని ఏందో. ఉచిత బస్సు ఇచ్చేసాం మొదటి ఏడాది, దాంట్లో రాశారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయిపోయిందంట. 14 నెంబర్. పూర్ టు రిచ్ P4 ఇప్పటికే 1,00,000 కుటుంబాలు దత్తతంట. ఇవన్నీ తీసుకొని వృద్ధుల కోసం 12 వృద్ధాశ్రమాలు, ఇంటింటికి తాగునీరు, ఇంటి నిర్మాణం 4 లక్షలు ఇచ్చేసారంట, గ్రామంలో 3 సెంట్లు ఇచ్చేసారంట, పట్టణాలు 2 సెంట్లు ఇచ్చేసారంట. ఇలాంటివన్నీ చూపించండి. అన్నా క్యాంటీన్లు అంట, జగన్ గారి వైసీపీ ఏడాది హయాంలో 0 ఉంటే ఇప్పుడంతా 204 ఉన్నాయని చెప్పారు. అది కూడా పెద్ద బూతు. ఎందుకంటే నేను తెలియలే, మాకు 204 అని మీరు వేస్తే నిజమేనా అనుకున్నాం. నిన్న మీ ఈనాడు పత్రికలను రాశారు. అన్నా క్యాంటీన్ చారిటబుల్ ట్రస్ట్ సీఈఓగా వంశీధరన్ రాసి రాష్ట్ర వ్యాప్తంగా 103 అన్నా క్యాంటీన్లు నడుస్తున్నాయి. మండల కేంద్రాల్లో మేజర్ పంచాయతీలో మరో 70 క్యాంటీన్లు ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. విరాళాల సేకరణ గత ఏడాది ట్రస్ట్ను ప్రారంభించింది. 103 ఉన్నాయి, కానీ 203 అని చెప్పి సుపరిపాలన పెద్ద యాడ్ వేశారు కదా, అంటూ కూడా వేశారు. ఎంత అబద్ధాలు చెబుతారు. ఈ అబద్ధాలే మీ జీవితం, మీ బతుక చంద్రబాబు నాయుడు గారు. చాలా ప్రజలను మోసం చేస్తా. ఇంకా కూడా అన్నా క్యాంటీన్ వాళ్ళు అంటే రోజు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మొత్తం అక్కడే తింటున్నారంట. ఫ్యామిలీలు అన్నా క్యాంటీన్లో దీన్ని బతికేస్తున్నారని రాశారు. ఎంత దుర్మార్గం, ఎలా తయారయ్యారు చూడండి. దీనికి సుపరిపాలనకి ఏడాదంట. తెలుసా కార్యకర్తల మనసు, పార్టీ కోసం సర్వం ఒడ్డిన వారికి గుర్తింపు దక్కాలి. నియోజకవర్గ స్థాయిలోనూ పొలిటికల్ గవర్నెన్స్ చేస్తేనే మళ్ళీ అధికారం. నాయకుల మధ్య వర్గ విభేదాలను విస్మరిస్తే నష్టం. అరాచక ఎమ్మెల్యేలకు ముక్కుతాడు వేయకపోతే కష్టం. రాష్ట్రంలో ఈసారి కూటమి అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు పదే చెబుతున్న మాట పొలిటికల్ గవర్నెన్స్. 5 ఏళ్లలో దెబ్బతిన్న వ్యవస్థలను గాడిన పెడుతూ అభివృద్ధిని పట్టాలెక్కడంతో దృష్టి పెడుతూ వైకాపా మళ్ళీ అధికారంలో రాకుండా ఉండేలా అన్ని స్థాయిల్లో పార్టీ నాయకులకు కేడర్కు ప్రాధాన్యత ఇస్తూ పొలిటికల్ గవర్నెన్స్ చేయాల్సిన అవసరాన్ని గుర్తించారు. సో అంటే ప్రజలకు మీరు ప్రభుత్వం ప్రజలకు పనిచేయదు, ఓన్లీ కార్యకర్తలకు పనిచేయాలి. ఓన్లీ తెలుగుదేశం కార్యకర్తలకే సంక్షేమ పథకాలు ఇవ్వాలి, తెలుగుదేశం కార్యకర్తలకే పనులు చేయాలనేది ఈనాడు చెబుతున్నది. చంద్రబాబు నాయుడు గారు చెబుతుంది కూడా అదే. పబ్లిక్ గవర్నెన్స్ చేస్తామంటలా వీళ్ళు, పొలిటికల్ గవర్నెన్స్ చేస్తారంట. పొలిటికల్ గవర్నెన్సే చేయాలంట, పబ్లిక్ గవర్నెన్స్ చేయరంట. ప్రభుత్వం పబ్లిక్కి పని చేయకూడదంట, ఓన్లీ పొలిటికల్ వాళ్ళకే పని చేయాలంట. ఈనాడు కిరణ్ అండ్ చంద్రబాబు నాయుడు గారు ఇదే చేయాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సూచిస్తున్నారు. ఆయన ఆల్రెడీ చెప్పాడు. ప్రభుత్వం అంటే ఒక రాజకీయ పార్టీకి సంబంధించిందా? ప్రభుత్వం అంటే ఒక రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు కదా. ప్రభుత్వం అంటే కులాలని మతాలని చూడకుండా పార్టీలకి అతీతంగా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించేదాన్ని ప్రభుత్వం అంటారు. మనం ప్రభుత్వం అంటే ప్రజలకి గవర్నెన్స్ అందించాలి, గుడ్ గవర్నెన్స్, అంతే తప్ప పొలిటికల్ గవర్నెన్స్ అందించేది ప్రభుత్వం అవ్వదు. కాకపోతే ఇక్కడ మీరు ఒక విషయం ఒప్పుకున్నారు. ఏంటది? అరాచక ఎమ్మెల్యేలకు ముక్కుతాడు వేయకపోతే కష్టం. మేము కూడా చెబుతుంది అదే కదా. ఈ కూటమి ప్రభుత్వంలో అరాచక ఎమ్మెల్యేలు ఉన్నారు. అరాచకాలు పేట్రేగిపోతున్నాయి. గ్రామ స్థాయిల నుంచి చూస్తూ ఉంటే రాష్ట్ర స్థాయి దాకా వీళ్ళ అరాచకాలకు అదుపు లేకుండా పోతూ ఉంది.
మట్టి మాఫియా, బుసక మాఫియా, ఇసుక మాఫియా, మద్యం మాఫియా, బెల్ట్ షాపుల మాఫియా, ఏదైతే చికెన్ దుకాణాల దగ్గర కూడా కమిషన్లు వసూలు చేయటం, అదేవిధంగా బెచ్చగాళ్ళ దగ్గర కూడా కమిషన్లు వసూలు చేయటం, ఏదైతే ప్రజల దగ్గర ముక్కు పిండి డబ్బులు వసూలు చేయటం, పేకాట క్లబ్బులు నిర్వహించటం, షాపుల దగ్గర నెల నెల కమిషన్లు వసూలు చేయటం, మామూలు అరాచకం నడుస్తుందా? దందాలు నడుస్తూ ఉన్నాయి. మరి మేము చెబుతుంది కూడా అదే కదా. మరి మీరు ఈరోజు రాసింది నిజమే కదా. అప్పుడు అరాచక ఎమ్మెల్యేలకు ముక్తాడు వేయకపోతే కష్టం అంటే మరి ఇవన్నీ మీకు కరెక్ట్ అనే మీరు ఒప్పుకోవాలి కదా. ప్రవాసాంధ్రులకు చేస్తుంది చాలదు, ముందు రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లు వాళ్ళకి చేస్తుంది చాలదు, తప్పలేదు. ఇప్పుడు ప్రభుత్వం ప్రజలకు మంచి చేయమంటున్నాం, పర్సనల్గా మీరు మీ పార్టీ నాయకులకో కార్యకర్తలకో మంచి చేయాలి, మిగిలిన వాళ్ళకి చేయకూడదు అని అంటే ఇది అత్యంత దుర్మార్గం. సో ఇలాంటి దుర్మార్గ వార్తలు రాయటం కూడా మీకే చెల్లు. అందుకని మిమ్మల్ని రాక్షస ఆనందం పొందుతారు, పైశాచిక ఆనందం పొందుతారు అనేది. అందుకని భయం పోయింది, భద్రత పెరిగింది. ఆంధ్రజ్యోతిలో హెడ్డింగ్, భయం పోయింది, భద్రత పెరిగింది. కూటమి ఏడాది పాలనలో భారీగా తగ్గిన నేరాలంట. ఈగలతో గంజాయి స్మగ్లింగ్ సాగు కట్టడి చేశారంట. వైసీపీ హయాంలో ఏటా 152,000 కేసులు నమోదయ్యాయంట. కూటమి వచ్చాక 1,00,000 లోపే నమోదవుతున్నాయంట. టెక్నాలజీతో నేరాలను అదుపు చేశారంట. సోషల్ సైకోలకు చెక్ పెట్టారంట. పోలీసింగ్ మార్పుతో నేరస్తుల వెన్నులో వణుకు పుట్టిందంట. కూటమి ఏడాది పాలనలో అసలు భారీగా తగ్గిపోయిన నేరాలు. నాడు దిశ యాప్ మోసం చేస్తే నేడు శక్తి యాప్ ధైర్యం ఇచ్చిందంట. ఎట్లా రాస్తావు రాధాకృష్ణ, ఇది నీకే చెల్లి కదా. ఎందుకంటే కడుపుకి అన్నం తిన్నారు కదా, మాకు అన్నం తింటే ఎట్లా వార్తలు రాయవు కదా. భయం పోయింది, భద్రత పెరిగింది. ఎవరికి భయం పోయింది? మీకు భయం పోయిందేమో. ఎందుకంటే మీకు బాగా భద్రత పెరుగుతా, పెద్ద జూబ్లీహిల్స్లో పెద్ద బిల్డింగ్ కడుతున్నారు కదా, మీ భద్రత బాగా పెంచుకోవడానికి. కూటమి అధికారంలోకి వచ్చినాక బాగా దోచుకున్న సొమ్ముతో. సో మీకు భయం పోయి ఉంటుంది, ఇంకా 4 ఏళ్ళు మన ఎవడ ఏం చేయలేడులే అని. కానీ ప్రజలకు భయం ఎక్కడ పోయింది? ప్రజలకు భయం ఇప్పుడు పెరిగింది మీరు వచ్చినాక. మచ్చుమరిలో ఏదైతే 11 నెలలు అవుతుంది, 9 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి హత్య చేస్తే శవం దొరకల. తెలుగుదేశం నాయకులు 14 మంది 6 నెలలుగా 9 ఏళ్ల దళిత బాలికని, 9వ తరగతి అవుతున్న దళిత బాలికని 6 నెలలుగా అత్యాచారం చేస్తున్నారు. భయం మీకు అసలు భయం లేదు, మీకు భయం పోయింది. తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి ఈ కూటమి ప్రభుత్వంలో భయం లేకుండా విచ్చలవిడిగా దారుణాలు చేస్తున్నారు. కానీ ప్రజలకు మాత్రం మీరంటే భయం ఏర్పడింది ఆల్రెడీ. ఎందుకు? బయటికి వెళ్తే ఇంటికి వచ్చి సేఫ్గా వస్తారని గ్యారెంటీ లేదు, ఇళ్లలోకి వచ్చి లాక్కొచ్చి కొట్టి దౌర్జన్యాలు చేస్తున్నారు. సరే మీకు విచ్చలవిడిగా మీకు భయం లేకుండా పోయింది, కానీ ప్రజలు భయపడుతున్నారు. ఆ వార్త రాయు. ఎఫ్ఐఆర్లు అంటే తక్కువైనాయి అంట. అసలు మీకు తీసుకుంటేనే కదా కేసులు అవ్వటానికి ఎఫ్ఐఆర్లు. ఇక్కడ రాస్తాడు చూడండి, కూటమి ప్రభుత్వం 7 జూన్లో అధికారంలో వచ్చి నేరాలకు పాల్పడిన వారిని వెతికి పట్టుకొని కేసులు పెట్టి జైలుకి పంపిస్తుందంట. కానీ నమోదైన కేసులు మాత్రం 99,675 మాత్రమే అంట. దీనికి కారణం నేరాల ముందే పసిగట్టే టెక్నాలజీ అంట. అసలు వచ్చి కేసులు పెడుతుంటే ఎవరైనా తీసుకుంటున్నారు? సోషల్ సైకోలు పోయారని అంటున్నారు కదా. ఎవడు పోయారు సోషల్ సైకోలు? విచ్చలవిడిగా మొన్న సోషల్ సైకో ఎవడైతే దున్నపోతు ఒకటి ఉంటాడు, వాడి పేరైంది సీమరాజా. ఆ దున్నపోతు డైరెక్ట్గా లాక్కొని పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి తీసుకెళ్ళి కొడుతున్నారు. మరి ఏం కేసు పెట్టారా? సీమరాజా ఎన్ని కంప్లైంట్లు ఇచ్చారు? కేసులు ఎందుకు పెట్టలా? ఎందుకు అరెస్ట్ చేయట్లా? సో ఇవన్నీ మర్చిపోయి కేసులు పెట్టకపోతే కేసులు తగ్గిపోయినాయి అంటే, కేసులు పెట్టకపోతే కేసులు తగ్గిపోతాయి. అదే కదా, కేసులు పెడితేనే కదా కేసులు ఉన్నాయో లేదో తెలిసేది. భద్రత అంటే బాగా పెరిగిందంట. ఇంకా ఎన్నాళ్ళు మోసం చేస్తారు ప్రజల్ని. ఈరోజు రోడ్డు మీదకి వెళ్తే దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇళ్లలో ఉన్నా కూడా సేఫ్గా లేనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. చంబల్ లోయని మరిపించేటటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయనేది మాత్రం స్పష్టం.